వాస్తవంగా కోటరీల గురించి ట్వీట్ చేసినటువంటి విజయసాయిరెడ్డి వాస్తవంగా ఆ రోజునైతే ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కోటరీలో నెంబర్ 2 అని ఆయన అనేవాళ్ళు. ఆ నెంబర్ 2 కాస్త సజ్జల వీళ్ళతో విభేదించుతూ ఉండేవాళ్ళు. వాళ్ళందరూ తనను అవమానించారు, తనని కావాలని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించారన్న కోపంతోనే జగన్కి ఇంకోటి జగన్ తట్టుకోలేడు, మోడీ మూడోసారి గెలవడం, ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూటమి 164 గెలవటం, ఇక వాళ్ళందరూ కలిసి తొక్కేస్తారు అన్నటువంటి భయమే ఆయన్ని తన పదవికే ఏకంగా రాజీనామా చేసి వెళ్ళి సాంసంగ్ పక్కకు వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి సృష్టించింది. అలాంటి మనిషి ఇప్పుడు తాజాగా చేసినటువంటి ట్వీట్, కోటరీల గురించి చేసిన ట్వీట్ సంచలనమే, నో డౌట్ ఎట్ ఆల్. అయితే దాని మీద ఇటు మాధవ్ స్పందించడం, తర్వాత సత్యకుమార్ యాదవ్ స్పందించడం, ఇదంతా ఒక ఎత్తు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో అయితే భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఏమన్నా జగన్ని టార్గెట్ చేయబోతున్నారా, కేంద్రమే వ్యతిరేకిస్తోందా, భారతీయ జనతా పార్టీ దెబ్బకొట్టడానికి చూస్తోందా చంద్రబాబు గారికి ప్లాన్లో భాగంగా అన్నటువంటి భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. అయితే సీనియర్ నాయకులు చెప్పేది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్గా ఉండి జగన్ లేకపోతే రేపొద్దున మళ్ళీ పాత రోజులు 2018-19లో మోడీ ఎదుర్కొన్న పరిస్థితులు కావచ్చు, లేకపోతే అంతకుముందు వాజ్పేయి పరిస్థితులు కావచ్చు పునరావృతం అవుతాయి. కాబట్టి వాళ్ళంత పిచ్చోళ్ళు కాదు. ఇక్కడ జగన్ని ఈ పైన ఇప్పుడు నిజంగా జగన్ని లోపలేయాలి అనుకుంటే కనుక 10 నిమిషాల పని ఈడీకి సంబంధించి ముందుకు తీసుకొచ్చేసేసి అన్నీ చేసి పడేయచ్చు. అది ఎంతవరకు తెలుగుదేశం వాళ్ళే మాట్లాడిన వాళ్ళు 18-19 మధ్య. కాబట్టి ఇది అంటారా, లిక్కర్ కేసు లాంటివి వచ్చేటప్పటికి పైన కేసుల్లాగా ఇప్పుడు 40 మందిని విచారించాల్సింది. అందులో ఎఫ్ఐఆర్ ఆధారంగా వీళ్ళు ఈడీ ఏదైతే కేసు రిజిస్టర్గా చేసింది కాబట్టి జగన్ని డైరెక్ట్గా చేసేటట్టయితే ఆ విధంగా చేస్తారు. జగన్ జోలికి రావట్లేదు అన్నటువంటిది వైసీపీ వాళ్ళు నమ్ముతోంది. ఇదే సందర్భంలో తాజాగా బయటకు వస్తున్నటువంటి అంశం, విజయసాయిరెడ్డి ఇప్పుడు రెడ్లు జగన్ క్రిందసారి వ్యతిరేకించారు, ద్వేషించారు, దూషించారు. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి తాజా పరిణామాలు అన్నటువంటిది. ఎక్కడ క్లియర్గా జరిగినటువంటి పరిణామాలు ఏంటి, జగన్కి సంబంధించినంత వరకు వైఎస్ఆర్ రెడ్లకి బీసీలకి సీట్లు ఇచ్చి రెడ్ల సీట్లు కూడా తీసేయడం, లైక్ మహేందర్ రెడ్డిని తీసేసి అక్కడ బీసీని ఇవ్వడం, లేకపోతే ఇక్కడేమో కమ్మ సామాజిక వర్గం వసంత కృష్ణప్రసాద్ని తీసేసి అక్కడ ఒక బీసీకి ఇవ్వడం, తర్వాత మన కృష్ణదేవరాయలు తీసేసి అక్కడ ఒక బీసీకి ఇవ్వడం, టోటల్గా 80 సీట్లలో బీసీలకు ఇచ్చే క్రమంలో రెడ్లనే పక్కన పెట్టడంతో రెడ్లనే తొక్కేస్తాడా అన్నటువంటి కసే రెడ్లందరూ కలిసి ఎదురు తిరిగి రాయలసీమలోనే జగన్ని దారుణంగా దెబ్బతీసినటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలో రెడ్లందరూ వ్యతిరేకిస్తున్నారు కాబట్టి రెడ్లందరితో కలిపి ఒక పార్టీ పెట్టడానికి సిద్ధపడుతున్నారు అన్నటువంటి ప్రచారం జరుగుతుంది. ఒకటి డిజిటల్ మీడియా ప్లాట్ఫారాలు స్థాపించడం, వాటితో ఒక క్యాంపైన్ తీసుకురావడం, ఆ పైన రెడ్డి నాయకులందరూ ఎవరైతే వైసీపీలో నుంచి విభేదించి బయటకు ఉండేటటువంటి వాళ్ళు, వైసీపీలో ఉన్నటువంటి రెడ్డి నాయకులందరినీ ఒక చోటకి తీసుకొచ్చి వాళ్ళందరితో ఒక పార్టీ పెట్టి తద్వారా ఆల్టర్నేటివ్ పార్టీ కిందకి రావాలి. అటు వాళ్ళు తెలుగుదేశంతో వెళ్ళలేరు రెడ్లు, ఎందుకంటే తెలుగుదేశం వచ్చాక కూడా వాళ్ళని దెబ్బతీసింది కాబట్టి, భారీగా ఇబ్బంది పెట్టింది కాబట్టి వాళ్ళు అటు వెళ్ళలేరు. మళ్ళీ వాళ్ళందరూ జగన్ దగ్గరికి వెళ్లకుండా ఈ రెడ్డి పార్టీ అనేటటువంటి దాంతో ఒకటి ముందుకు పెట్టేటటువంటి ప్రయత్నం విజయసాయిరెడ్డి చేస్తున్నారు. దీని వెనకాల తెలుగుదేశం పార్టీ సపోర్ట్ ఉందన్నటువంటిది వైసీపీ సీనియర్లు అభిప్రాయపడుతుంది. బట్ విజయసాయిరెడ్డి వచ్చేటప్పటికి జగన్ కోటరీలోనే ఇరుక్కుపోయి ఉన్నాడు, జగన్ ఏం మారడు, అతన్ని ఇక జనం అంగీకరించరు అనే నమ్ముతున్నారు. ఆయన అయితే మాత్రం రేపు మాపో ఏదైతే ఈడీకి కానీ మిగతా ఇష్యూస్ అంటే ఆయన కోవర్ట్ అనడానికి ఏమి లేదు, డైరెక్ట్గా ఆయన ఏదైతే ఈడీ ముందును కానీ వీళ్ళ ముందున కొన్ని వివరాలు చెప్తారు, ఆనాడు జరిగినాయి అన్నటువంటి పాయింట్ ప్రధానంగా కనబడుతుంది. అప్రూవర్గా మారతారు పలు అంశాల్లోనే. అయితే ఆయన అప్రూవర్ కాదు, ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తారు అన్నటువంటి ఆయన సన్నిహిత వర్గాలు చెప్తుంది. ఏం జరుగుతుందో చూద్దాం.